ప్రియ స్నేహితులారా, ఓటమి విజయానికి తొలిమెట్టు అని తరచుగా వింటుంటాం. కానీ చాలా సందర్భాలలో ఓటమి ఎప్పుడు తొలిమెట్టుగానే నిలిచిపోదు. అది జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. గొప్ప విజయములాగానే వైఫల్యం కూడా ఎంతగానో మానవాళిని ప్రభావితం చేస్తూ వారికి మేలే చేస్తుంది. మన జీవితంలో మనకు ఎదురయ్యే ఓటములు మనల్ని పడద్రోయడానికి కాదు, మనకు ఎదురయ్యే ఓటములు మనల్ని దృఢంగా నిలబెట్టడానికి. కొన్ని పరాజయాలు ఇక మన కథ ముగిసిపోయినట్లే అని చెప్పడానికి రావు. కొత్తగా జీవితాన్ని ప్రారంభించడానికి వస్తాయి. అందుకే చాలా మంది ఈ రోజుల్లో ఓడిపోతామన్న భయముతో ఏ ప్రయత్నము చేయరు. కొంతమంది సురక్షిత పరిధిలోనే ఉండిపోతారు, అదే జీవితం అనుకుంటారు. ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని తీర్చిదిద్దే ప్రక్రియలో అతని ప్రయత్నాలు విఫలం కావచ్చు. ఒక ఉద్యమకారుడు తాను ప్రారంభించిన ఉద్యమం సరైన ఫలితం ఇవ్వకపోవచ్చు. ఒక యువ పారిశ్రామికవేత్త ప్రారంభించిన సంస్థ మూతపడిపోవచ్చు. కానీ అవి వారికి వైఫల్యాలుగా మిగిలిపోవు. వారు వేసిన బాటలో వేరే ఒకరు ప్రయాణం చేస్తారు. వారు చూపిన దారిలో వేరే వారు ప్రయాణం చేసి గమ్యాన్ని చేరుకుంటారు. వైఫల్యము మేలే చేస్తుంది కదా. ఆనాడు క్రీస్తు శిలువ మరణం మానవాళికి, ప్రపంచానికి ఒక ఓటమిలాగా కనిపించింది. యోహాను సువార్త 19:30 క్రీస్తు శిలువలో ఇదిగో అంతా సమాప్తమైనది అని పలికారు. ఆయన జీవితం ముగిసిపోయింది అనుకున్నారు. శిష్యులు పారిపోయారు, శత్రువులు గేలి చేశారు, నవ్వారు. శరీరం శిలువలో వేలాడుతుంది. శిలువ ఒక ఓటమిలాగా కనిపించింది. కానీ పునరుత్థానం తర్వాత ఆ ఓటమి అర్థం పరమార్థమే మారిపోయింది. ప్రపంచం దృష్టిలో శిలువ ఒక ఓటమిలాగా ఉన్నది. కానీ దేవుని దృష్టిలో శిలువ విజయ సింహాసనం. కనుక చరిత్రలో చూస్తే ఎంతో మంది ఓడి గెలిచిన వారు ఉన్నారు. వారిని ప్రేరణగా తీసుకుందాం. మనకు ఎదురయ్యే ఓటమి భయపడక ఓడి గెలిచే ప్రయత్నం మనం చేయాలి. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.